ఉలూపి మహాభారతంలో ఒక పాత్ర. నాగరాజు కౌరవ్య కుమార్తె, అర్జునుడి నలుగురు భార్యలలో రెండవది. ఆమె విష్ణు పురాణం భాగవత పురాణంలలో కూడా ప్రస్తావించబడింది. అర్జునుడు, ఉలూపి సంబంధం గురించి మహాభారతంలోని ఆదిపర్వంలో పేర్కొన్నారు. నీటి అడుగున రాజ్యాం. ఉలూపిని నాగకన్య, నాగయువరాణి, బాగా శిక్షణ పొందిన యోధురాలు. ఆమె తండ్రి గంగా నదిలో పాముల నీటి అడుగున రాజ్యాన్ని పరిపాలించారు. సగం కన్య సగం పాము పౌరాణిక రూపంగా వర్ణించారు. నడుము క్రింద ఉన్న భాగం పాము లేదా మొసలిని పోలి ఉంటుంది. పాండవులలో ఎవరైనా ద్రౌపదితో ఏకాంతంగా ఉంటే మిగిలిన వారు ఆ వైపుకు వెళ్లకూడదనే నియమం వారికి వారే విధించుకుంటారు. ఒకవేళ ఏ కారణంగానైనా ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే ఆ పాపానికి పరిహారంగా వారు భూ ప్రదక్షిణ చేసిరావలసి ఉంటుందని నియమం పెట్టుకుంటారు. ఈ నియమంతో మూడవ పాండవ సోదరుడు అర్జునుడు రాజ్య రాజధాని నగరమైన ఇంద్రప్రస్థ నుండి బహిష్కరించబడ్డాడు. బ్రాహ్మణులతో కలిసి అర్జునుడు నేటి భారతదేశంలోని ఈశాన్య ప్రాంతానికి వెళ్తాడు. ఈ నియమమే అర్జునుడు ఉలూచిల వివాహానికి దారితీసింది. అర్ధాంగిగా పాండవుల మనసెరిగి ద్రౌపది మసలుకుంటూ ఉంటుంది. అలా ధర్మరాజుతో ద్రౌపది ఏకాంతంగా ఉన్నప్పుడు అర్జునుడు అటువైపు వెళ్లాల్సి వస్తుంది. గోబ్రాహ్మణ రక్షణార్థం అర్జునుడు తన ధనుర్బాణాల కోసం ద్రౌపది ధర్మరాజు ఏకాంతంగా ఉన్న చోటుకి వెళతాడు. సాధుజీవులను రక్షించడానికే అయినా నియమ ఉల్లంఘన జరిగింది కనుక అర్జునుడు భూప్రదక్షిణకి బయలుదేరుతాడు. అలా వివిధ తీర్థాలను దర్శిస్తూ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అలా బయలుదేరిన అర్జునుడు గంగానదీ తీరానికి చేరాడు. గంగాతీరం చేరిన అర్జునుడు గంగాభవానిని స్తుతించి ఆ రోజుకి గంగాతీరాన ఒక రోజు అర్జునుడు తన కర్మలు చేయటానికి గంగా నదిలో స్నానం చేసినప్పుడు అదే సమయానికి ఆ గంగానదిలో పాతాళలోకంలోని సర్పరాజు, నాగయువరాణి, ఈ ఉలూపి ఈదులాటగా ఈత జలవిహారంలో అటుగా స్నేహితులతో వచ్చి ఆ గంగానదిలో స్నానం చేయడానికి వచ్చిన ఆజానుబాహుడు అయిన అర్జునుడి అందాన్ని చూసి మొదటి చూపులోనే ఈ సర్పరాణి ప్రేమలో పడుతుంది. ఆమె తన వంశాన్ని వెల్లడిస్తుంది. ఆమె అతనితో ప్రేమలో పడినట్లు వివరించింది. అర్జునుడు తన తీర్థయాత్రపై బ్రహ్మచర్యాన్ని పేర్కొంటూ ఆమె ప్రతిపాదనను తిరస్కరించాడు. తన బ్రహ్మచర్యం అర్జునుడి మొదటి భార్య ద్రౌపదికి మాత్రమే పరిమితం అని ఉలుపితో వాదించాడు. గంగాతీరాన్న విశ్రమించిన అర్జునుని చూసి రాజసము తేజరిల్లు నీరాజున్ గూడి ఇంపుసొంపులు వెలయ గ్రీడింపవలదే అని అనుకుని నాగయువరాణి ఉలుపి అతన్ని పట్టుకుని నదిలోకి స్నేహితులతో వచ్చి లాగారని తరువాత అతను తెలుసుకుంటాడు. అర్జునుడిని కాళ్ళు చేతులను బంధించి పాతాళలోకానికి తీసుకువెళ్తుంది. ఆమె అతన్ని తన చేతులతో పట్టుకుని తన ఇష్టానుసారం ప్రయాణించింది. వారు చివరకు కౌరవయ నివాసమైన నీటి అడుగున రాజ్యంలో పాతాళలోకంలోని సర్పరాజు తన నాగలోకానికి తీసుకుని పోయింది. అక్కడ అర్జునుడు కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. ఉలూచి అతనికి తన కోరిక వెల్లడించింది. భూమి ప్రదక్షిణము సేయ బోయడివానిన్ గామించి తోడితే దెగవా మగువ వివేకమించుకైన వలదా అని అడిగాడు. ఎన్ని విధాల చెప్పినా ఆమె మాట వినలేదు. తనను చేపట్టకపోతే ప్రాణత్యాగం చేస్తా అని అన్నది. తన లోకానికి తీసుకువెళ్లి తండ్రికి పరిచయం చేస్తుంది. సర్పరాజుకు ఇది నచ్చదు. అర్జునుడిని చంపడానికి ప్రయత్నం చేయగా ఉలూపి నరక జ్వాలల నుంచి కాపాడుతుంది. ఉలూపి ప్రేమకు ముగ్ధుడైన అర్జునుడి శౌర్యపరాక్రమాలను గురించి వినివున్న నాగరాజు తన కూతురైని అర్జునుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆమెతో గడుపుతాడు. ఇర్వాన్ అనే కుమారుడు వారికి జన్మించాడు. అర్జునుడితో సంతోషించిన ఉలుపి నీటిలో నివసించే జంతువులన్నీ అతనికి కట్టుబడి ఉంటాయని, అతను నీటిలో అజేయంగా ఉంటాడని అతనికి ఒక వరం ఇస్తుంది. తన మిత్రులంతా ఎదురు చూస్తారని వెళ్ళకపోతే వారు కలత చెందుతారని ఉలూపికి నచ్చచెప్పి అక్కడ నుండి బయలుదేరి మిత్రులని కలిసి తన భూప్రదక్షిణ ప్రారంభిస్తాడు. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు అశ్వమేధయాగం తలపెట్టాడు. ఇందుకు మేలుజాతి గుర్రాన్ని ఎంపిక చేసి పాండవ సోదరులు తీసుకొచ్చారు. వేదోక్త విధులు నిర్వర్తించిన తర్వాత ధర్మరాజు ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. దీనికి కాపలాగా అర్జునుడు గాండీవం, అక్షయ తూణీరం ధరించి వెళ్లాడు. అది త్రిగర్త, ప్రాగ్జ్యోతిషపురం, సింధుదేశం నుంచి మణిపురంలోకి ప్రవేశించింది. తన తండ్రి అర్జునుడు వస్తున్న విషయానికి తెలిసిన మణిపురం యువరాజు బబ్రువాహనుడు ఆయనకు ఎదురెళ్లి నమస్కరించాడు. అర్జునుడు తన కుమారుని ఆదరించలేదు సరికదా ఈస్దించుకున్నాడు. ఈ నిరాదరణకు కారణం తెలియని బబ్రవాహనుడు మౌనంగా పక్కకు తప్పుకున్నాడు. ఈ సంఘటనతో కలత చెందిన అతడు విచారంగా వెనుదిరిగాడు. ఈ సమయంలో ఒక స్త్రీ ఎదురుగా వచ్చి, నాయనా, నేను నీకు అమ్మనవుతాను ఓ నాగకన్యను. నా పేరు ఉలూపి. నీకు హితం చెప్పడానికి వచ్చాను.
యుద్ధం రాజధర్మం. వెళ్ళి నీ తండ్రి సవ్యసాచితో యుద్ధం చెయ్యి. ఆయనకు అది ప్రియమవుతుందని చెప్పింది. ఉలూపి మాటలకు బదులిచ్చే బబ్రువాహనుడు తల్లి తండ్రితో యుద్ధం కూడదని శాంతం వహించాను తప్ప పిరికివాడిని కాదు. నువ్వు చెప్పినట్టే యుద్ధం చేసి నా తండ్రికి సంతోషం కలిగిస్తానని ఆమెకు నమస్కరించి అస్త్రశస్త్రాలతో రథాన్ని అధిరోహించి అశ్వానికి అడ్డుపడ్డాడు. దీనిని చూసి మెచ్చుకున్న పార్థుడు అతడితో యుద్ధం చేశాడు. ఇద్దరి మధ్య చాలాసేపు యుద్ధం సాగుతుండగా చివరకు లిప్తపాటులో కొడుకు వేసిన శరం సవ్యసాచి గుండెల్లో దిగబడేసరికి నిలువునా కూలిపోయాడు. అదే క్షణంలో పార్థుడు వేసిన బాణానికి బబ్రువాహనుడు మూర్ఛపోయాడు. ఈ విషయానికి గురించి బబ్రువాహనుడి సేనలు తల్లి చిత్రాంగదకు తెలియజేశారు. ఉలూపితో సహా యుద్ధభూమికి వచ్చిన చిత్రాంగద రథానికి అడ్డంగా పడివున్న కొడుకును, నిర్జీవంగా ఉన్న భర్తను చూసి దుఃఖించింది. సోదరీ, ఈ పసివాడ్ని ఎందుకు యుద్ధానికి ప్రోత్సహించావు? కొడుకు శౌర్యానికి బలైన ఈ కురుకులవరేణ్యుణ్ణి నువ్వు బతికించకపోతే నేను కూడా ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను అంటూ చిత్రాంగద పద్మాసనం వేసుకుని కూర్చుంది. కాసేపటికి తేరుకున్న బబ్రువాహనుడు తండ్రిని చంపిన పాపానికి తాను ప్రాయోపవేశం చేసి తనువు చాలించాలనుకుని ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. వీరితో పాటు ఉలూపి కూడా కన్నీరు పెట్టుకుని మృత సంజీవనీమణిని తలుచుకుంది. వెంటనే ఆ మణి ఆమె చేతులలోకి రావడంతో దానిని బబ్రువాహనుడికి అందజేసింది. కుమార, విజయుడికి మరణముంటుందా? నీతో యుద్ధం చేసి నీ పరాక్రమం తెలుసుకోవాలనే కోరిక ఆయనకు ఉంది. అది తీరడానికే ఇంత పని చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఈ మణిని ఆయన హృదయం మీద పెట్టు అంటూ తన చేతిలో ఉన్న మణిని కొడుక్కి ఇచ్చింది. ఉలూపి వద్ద నుంచి మణిని తీసుకున్న బబ్రువాహనుడు దానిని అర్జునుడి హృదయానికి తాకించగానే నిద్రనుంచి మేలుకున్నట్టు లేచి కూర్చున్నాడు. అనంతరం ఉలూపి మాట్లాడుతూ, శిఖండిని నెపంగా పెట్టుకుని భీష్ముణ్ణి కూల్చారు కాబట్టి అది పాపం. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా శరీరం విడిస్తే నరకం ప్రాప్తిస్తుంది. కావాలనే బబ్రువాహనుడిని మీతో యుద్ధానికి ఉసిగొల్పానని తనను మన్నించమని వేడుకుంది. అంతేకాదు, ఒకరోజు స్నానం చేద్దామని ఆకాశగంగకు వెళ్లిన సమయంలో వసువులంతా అక్కడకు వచ్చారు. వారు ఒక రేవులో స్నానం చేస్తుండగా ఇంతలో గంగాదేవి ప్రత్యక్షమైంది. తల్లి శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముణ్ణి కూల్చాడు అర్జునుడు. ఇది అన్యాయం కదా? అన్నారు వసువులు. దీనికి ఆగ్రహించిన గంగాదేవి, కన్నకొడుకు చేతిలోనే అర్జునుడు హతమవుగాక అని శపించింది. అక్కడే ఉన్న తాను మా తండ్రికి ఈ విషయానికి చెప్పాను. ఆయన భయపడుతూ వచ్చి దేవిని ప్రార్థించడంతో ప్రసన్నం చెందింది. అర్జునుడు తన కుమారుడు బబ్రువాహనుడి అస్త్రాల వల్ల మరణిస్తాడు. అయితే నాగలోకంలోని మృతసంజీవని మణి వల్ల పునరుజ్జీవితుడు అవుతాడని ఉపాయం చెప్పింది. అందువల్లే బబ్రువాహనుణ్ణి మీతో యుద్ధానికి పురికొల్పి మహాశౌర్యం ఆవహింపజేశానని తెలిపింది. కుమారుడు వల్ల కూలిన మీ దేహాన్ని మృతసంజీవని మణితో తిరిగి సజీవం చేశానని ఉలూపి చెప్పింది. దీనికి సంతోషించిన అర్జునుడు, ఉలూపి, నీ వల్ల మా కులం నిలబడింది. కులవర్ధినివి నువ్వు అని ఆమెపై ప్రశంసలు కురిపించాడు. కొడుకును ఆశీర్వదించి చిత్రాంగదను దీవించి వారందరి దగ్గర వీడ్కోలు తీసుకుని సంతోషంగా బయలుదేరాడు.